హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే 'ధురంధర్ 2' సినిమా చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే అబ్సల్యూట్ కార్నేజ్ అనమాట. విధ్వంసం క్రియేట్ చేశారని చెప్పాలి. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ అయిన ఆదిత్య ధార్ గారు మీకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. నిజంగా మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అవన్నీ పక్కన పెట్టండి, కేవలం మీ గట్స్కి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అంటే ఈ సినిమాలో కొంతమంది రియల్ క్యారెక్టర్స్ని కూడా ఆయన అయితే చూపించాడు. యాక్చువల్గా వాళ్ళని అలా డైరెక్ట్గా అంటే పేర్లు మార్చి చూపిస్తారు, లేకపోతే జస్ట్ పేరు చూపించి వదిలేస్తారు అంతకుముందు సినిమాల్లో. కానీ డైరెక్ట్గా క్యారెక్టర్ని చూపించడం ఏదైతే ఉందో దానికి గట్స్ అయితే ఉండాలి. ఆ క్యారెక్టర్ ఏంటి అవేంటో నేనైతే డీటెయిల్గా అయితే మాట్లాడను, ఎందుకంటే సినిమాలో చాలా స్పాయిలర్స్ అయితే ఉంటాయి. అవి అయితే నేను అసలు ఈ రివ్యూలో చెప్పను, ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ ఒకటే ఇక్కడైతే చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఆయన స్క్రీన్ ప్లే, డైరెక్షను. సినిమా దగ్గరగా 4 గంటలు అయితే ఉంటుంది కదా. స్క్రీన్ పైన సినిమా ప్లే అవుతున్న ప్రతి సెకండ్లో కూడా స్టోరీ ఉంటుంది. అది ఫైటా, ఎలివేషనా, డ్రామానా, వాట్ నాట్ ఏదైనా సరే పక్కన పెట్టండి. కానీ స్క్రీన్ పైన మనం చూస్తాం కదా బొమ్మ, ఆ బొమ్మ ప్లే అవుతున్న ప్రతి సెకండ్లో కూడా ఆయన అయితే స్టోరీ అయితే చెప్పాడు. అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అంత రేసీ స్క్రీన్ ప్లే అయితే ఈయనైతే రాసుకున్నాడు. అంటే నేను అనుకున్నా ఫస్ట్ పార్ట్కి అయితే వర్కౌట్ అయింది, మరి సెకండ్ పార్ట్కి వర్కౌట్ అయిద్దా లేదా అనుకున్నా. అస్సలు ఇంకొక అరగంట ఉన్న జనాలు చూసే విధంగా అయితే ఉన్నారు. ఇంకా క్లైమాక్స్ అండి, క్లైమాక్స్ అయిన తర్వాత కూడా జనాలు త్వరగా వెళ్ళిపోతారు అనుకుంటున్నా. కానీ అలా 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 చూస్తున్నారు, ఇంకా అలా చూస్తున్నారు. అయిపోయిన తర్వాత కూడా ఆ క్రెడిట్స్ అలా చూస్తున్నారు. నిజంగా అంత ఇంపాక్ట్ఫుల్ సినిమా అయితే వీళ్ళైతే తీశారు. ఇంకా నెక్స్ట్ రణ్వీర్ సింగ్ గారు, నేను మీకు ఫ్యాన్ అయిపోయానండి, నిజంగా ఫ్యాన్ అయిపోయా. అంటే ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఓకే బాగా చేస్తాడు తెలుసు, కానీ ఈ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత, ఆ జస్కిరాజ్ సింగ్ బ్యాక్ స్టోరీ చూసిన తర్వాత, ఆ ట్రైనింగ్ చూసిన తర్వాత, ఆ క్యారెక్టర్లో ఉన్న పెయిన్ చూసిన తర్వాత, ఆ ఎమోషన్ చూసిన తర్వాత నిజంగా ఆ క్యారెక్టర్కి నేను అలా కనెక్ట్ అయిపోయానండి. రణ్వీర్ సింగ్ గారు నిజంగా యాక్టింగ్ దొల్ల కొట్టేశారనే చెప్పాలి. అంటే నా ఫేవరెట్ యాక్టర్స్ లిస్ట్లో మీరైతే చేరిపోయారు. ఆ రేంజ్ యాక్టింగ్ ఫ్రమ్ సీన్ 1 టు క్లైమాక్స్ నిజంగా ఇచ్చి పడేశాడని చెప్పాలి. మెయిన్గా యాక్షన్ ఎపిసోడ్స్ ప్లస్ ఎమోషనల్ సీన్స్లో అయితే నిజంగా ఇచ్చి పడేశాడు. అసలు సినిమా నిజం చెప్పాలంటే ఏమి వద్దండి, 4 గంటల సినిమా కదా, ఆ 4 గంటల పక్కన పెట్టండి. ఫస్ట్ 20 నిమిషాలు ఏదైతే ఉందో అబ్సల్యూట్ సినిమా అంటారు కదా, దానికి నిర్వచనం లాగైతే ఆ సీన్లు అయితే ఉంటాయి. ఆ సీన్లు దేని గురించి నేనైతే చెప్పను. అంటే ఎమోషనల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం బ్రోటాలిటీకి ఎగ్జాంపుల్ లాగైతే ఆ సీక్వెన్స్లు అయితే ఉంటాయి. అంటే కొన్ని సీన్లు అయితే చాలా బ్రోటల్గా అయితే ఉంటాయి. కొంతమంది వీక్ హార్ట్ పీపుల్ అయితే ఉంటారు కదా, వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నిజంగా వైలెన్స్ ఆ రేంజ్లో అయితే ఉంది. ఫస్ట్ పార్ట్లో వైలెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది, దానికి మించిన వైలెన్స్ అయితే ఈ సెకండ్ పార్ట్లో వీళ్ళైతే చూపించారు. నిజంగా జస్కిరాజ్ సింగ్ టు హంజా ఆలీ ఆ జర్నీ ఏదైతే ఉందో, ఆ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, అసలు ఎందుకు అలా ఆయన అలా జైలుకి వెళ్ళాడు, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా థియేటర్లో మామూలుగా వర్కౌట్ అవ్వలేదు, అదిరిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా అంటే హిందీ, ఇప్పుడు మనకు తెలుగు వేయలేదు కదా, హిందీ షోకే నేనైతే వెళ్ళాను. ఆ భాష మనకు రాదు, కింద సబ్ టైటిల్ చదువుకుని సినిమా చూడటమే. అయినా సరే ఆ క్యారెక్టర్కి నేనైతే కనెక్ట్ అయిపోయాను. అంత బాగా ఆయన యాక్ట్ చేశాడు. అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ అలాంటిది, ఆ డెప్త్ అలాంటిది. ఆదిత్య ధార్ గారు ఆ క్యారెక్టర్ని అంత బాగా రాశాడనమాట. నిజంగా అదిరిపోయింది. ఇంకా ఫస్ట్ ఆ సీక్వెన్స్ అయిన తర్వాత కొద్దిగా డ్రామా, అది కూడా కొద్దిగా రేసీ స్క్రీన్ ప్లేతో మనోడైతే ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే తీశాడు. ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్ అనేది బ్యాంగర్ అనమాట, అదిరిపోయింది. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంటారా, అది ఫస్ట్ హాఫ్ మించిన ఆనందాన్ని అయితే మనకైతే ఇస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా రేసీగా ఎమోషనల్గా, ఇంకా క్లైమాక్స్ అయితే అంటే మనం ఒక ట్రాన్స్లో ఉండిపోతాం. అంటే ఒక బ్లడీ సాటిస్ఫాక్షన్ అంటారు కదా క్లైమాక్స్ చూసిన తర్వాత, అంటే న్యాయం జరిగింది ఈ రేంజ్లో మన మైండ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా బడే సాబ్ కొన్ని అంటే కొన్ని చూస్తున్నప్పుడు స్క్రీన్ పైన తెలియకుండా ఎమోషనల్ అయిపోతాం మనం, రక్తం మరిగిపోద్ది అంటారు కదా, ఆ విధంగా అయితే కొన్ని సీన్లు అయితే ఉంటాయి. నేను స్పాయిలర్స్ ఏవి చెప్పట్లేదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను కదా. బ్రోటల్కి మీనింగ్ లాగైతే ఈ సినిమా అయితే ఉందో, బ్రోటాలిటీకి మీనింగ్ లాగైతే ఈ సినిమా అయితే ఉంది. అబ్సల్యూట్ కార్నేజ్ అనమాట. బీస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మన రణ్వీర్ సింగ్ గారు అయితే ఇచ్చారు. ఇంకా మాధవన్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్ కంటే ఈ సినిమాలో ఈ పార్ట్లో ఇంకా బాగుంటుంది. అంటే కొద్దిగా ఎమోషనల్గా ఇంకొద్దిగా అయితే ఆ క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఇంకా మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ కావచ్చు, ఇంకా మన సంజయ్ దత్ గారి క్యారెక్టర్, ఆ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది కదా ఎస్పీ చౌదరి,
ఆ డైలాగ్స్ ఏదైతే ఉందో అదైతే నాకు కమాండింగ్ అయితే అనిపించినాయి. ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ మన రెహమాన్ డెకాయిట్ తమ్ముడు క్యారెక్టర్ కావచ్చు, అంటే ఒక టెన్షన్ అయితే బిల్డ్ అయింది ఒక దగ్గర. ఆ సీక్వెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ విధంగా ప్రతి క్యారెక్టర్కి సారా అర్జున్ గారి క్యారెక్టర్ లిమిట్లో ఉన్న బాగుంది, పర్లేదు. అంటే ఆవిడ క్యారెక్టర్ ఓవర్ షాడ్ అయిపోద్ది యాక్చువల్గా, ఎందుకంటే మిగిలిన క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ అనమాట ఈ సినిమాలో. కానీ ఆవిడ క్యారెక్టర్కి ఉండాల్సిన సిగ్నిఫికెన్స్ డైరెక్టర్ అయితే ఆవిడ క్యారెక్టర్కి అయితే ఇచ్చాడు. ఇంకా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక పార్టీ వాళ్ళకేమో నచ్చదో, ఇంకో పార్టీ వాళ్ళకేమో సినిమా విపరీతంగా అయితే ఎక్కేద్దనమాట. అక్కడ అసలు అది ఇంకా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇంకా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇంకా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక జాతీయ పార్టీ వాళ్ళకైతే అసలు నచ్చదు, ఇంకొక జాతీయ పార్టీ వాళ్ళకైతే పిచ్చగా అయితే నచ్చేద్ది. అంటే స్టోరీని కనెక్ట్ చేస్తూ ఒక ఎలివేషన్ అయితే పడిందనమాట. అది నిజంగా అబ్సల్యూట్ బ్యాంగర్ లాగైతే నాకైతే అనిపించింది. అదేంటో మీరు సినిమాలో అయితే చూడండి. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయకండి, సినిమా చూస్తేనే అదైతే బాగుంటుంది. ఈ విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేశారు. నిజంగా ఈ సినిమా ఇండియన్ ఇండస్ట్రీ అయితే అయిపోద్ది, దీంట్లో అనుమానం అయితే లేదు. అంటే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అసలు రేపు నుంచి టికెట్ మొక్క అనేది నార్త్ స్టేట్స్లో మనకైతే దొరకదు. ఇంకా మన తెలుగు స్టేట్స్లో కూడా తెలుగు షోలు అయితే రేపు నుంచి అయితే మొదలవుతాయి కదా. ఇంకా మన దగ్గర కూడా మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి అయితే వస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే వన్స్ ఇన్ ఏ డికేడ్ మూవీ ఇది. పార్ట్ 1 కావచ్చు, పార్ట్ 1 మించిన ఈ పార్ట్ 2 కావచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. పార్ట్ 1కి అయితే మనకు అవకాశం దొరకలేదు, కానీ ఈ పార్ట్ 2కి అయితే మనకైతే దొరికింది. కాబట్టి ఆ అవకాశాన్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే సద్వినియోగం అయితే చేసుకోండి. నిజంగా లిటరల్లీ ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమాకి అయితే వెళ్ళిపోండి. ఏ రివ్యూలు ఏవి పట్టించుకోవద్దు. నేను స్పాయిలర్ రివ్యూ కూడా ఏమీ చెప్పలేదు మీకు. వెళ్ళిపోండి అంతే, కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. కానీ కొద్దిగా బ్రోటల్గానే ఉంటుంది సినిమా. ఇంకోటి ఏంటంటే ఒక్క పాయింట్ నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో. అంటే ఉన్న 2 పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా బాగుంది. మనం ఫస్ట్ పార్ట్లో రెహమాన్ డెకాయిట్ ఆయుధాలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలోచ్ డ్యాన్స్ వేసుకుంటూ అయితే వెళ్తాడు కదా. అక్కడ ఆ పాట ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్లో అదిరిపోద్ది, కానీ సెకండ్ పార్ట్లో బాగానే ఉంటుంది. ఈ పాటలో దానికి మించి లేదే, ఇంకొద్దిగా ఉంటే బాగుండేది. అక్కడ మాత్రం ఖచ్చితంగా మన అక్షయ్ ఖన్నా గారు ఆయనదే నాకైతే బాగా నచ్చింది. రణ్వీర్ సింగ్ గారిది కొద్దిగా తగ్గినట్టు అయితే నాకైతే అనిపించింది. అదొక్కటే కొద్దిగా డిప్ పాయింట్ లాగైతే నాకైతే అనిపించింది ఓవరాల్ సినిమాలో. ఇంకా సినిమా అయితే అబ్సల్యూట్ సినిమా. మరి అదనమాట మ్యాటరు. మరి నాకైతే ఎలా అనిపించింది, మరి ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.